రైతులారా, మీ నేలలో దాగి ఉన్న 5 శాస్త్ర రహస్యాలు ఇవాళ మీ పంటను ఎలా మారుస్తాయో చూపిస్తా. మిస్ అవ్వకండి. హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. అందరికీ నమస్కారం. మన పెద్దలు ఊరికే అనలేదు భూమి తల్లి అని. ఇదిగో నా చేతిలో చూడండి. దీన్ని ఉత్త మట్టి అనుకుంటే పొరబాటే. ఇది కోట్లాది జీవుల ప్రాణం. మనం తినే తిండి దగ్గర్నుంచి మనం పీల్చే గాలి వరకు అన్నిటికీ ఆధారమిదే. సరే, అయితే ఈ భూమాత గుండెలో దాగి ఉన్న రహస్యాలేంటో ఒక్కొక్కటిగా చూద్దామా? ఈ పూట మనం ఓ 5 కీలకమైన సంగతులు మాట్లాడుకుందాం. ఇవి గనక మనకర్థమయ్యాయంటే ఇక మన నేలబలం మన చేతుల్లోకొచ్చినట్టే. మొదటగా భూమాత 7 రహస్యాలు. అదేంటంటే, మన నేల బలంగా సారవంతంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి 7 కొలతలున్నాయన్నమాట. వాటిని చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 7 అంశాలే మన భూమి ఆరోగ్యానికి పునాది రాళ్లలాంటివి. పోషకాలను పట్టి ఉంచే శక్తి, నీటిని నిల్వ చేసుకునే గుణం, లోపలికి గాలిపోయే వీలు, ఇలా ఒక్కటేమిటి, అందులో బతికే చిన్న చిన్న సూక్ష్మజీవులతో సహా ప్రతిదీ లెక్కలోకొస్తుంది. ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. కాస్త లోతుగా. మన కంటికి కనిపించని ఓ ప్రపంచముంది మట్టిలో. అక్కడ మొక్క తన తిండిని ఎలా సంపాదించుకుంటుందో చూస్తే అదో పెద్ద గారడిలా అనిపిస్తుంది. ఆ గారడీ వెనుక ఉన్న అసలు సూత్రం చాలా సులువైంది. మన ఇంట్లో ఉండే బ్యాటరీకి ప్లస్ మైనస్ ఎలాగో మన మట్టికి కూడా అచ్చం అలాగే ధనావేశం రుణావేశం ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ప్లస్ మైనస్ అన్నమాట. ఈ రెండే మట్టి మాట్లాడే అసలైన భాష. ప్రకృతి ఎంత తెలివైందో చూడండి. అది ఏం చేసిందంటే, మట్టి రేణువులకి అలాగే మొక్క వేర్లకి ఈ రెండింటికి రుణావేశం అంటే మైనస్ ఛార్జ్ ఇచ్చింది. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. మరి మొక్క పెరగడానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలున్నాయి కదా, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి. వీటన్నిటికీ ఏమో ధనావేశం అంటే ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడేం జరుగుతుంది? ప్లస్ మైనస్ ఒకదాన్నొకటి ఆకర్షిస్తాయి. అదంతే. అందుకే మైనస్ ఛార్జున్న మన మట్టి ప్లస్ ఛార్జున్న ఈ పోషకాలను ఓ అయస్కాంతంలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇక్కడే మొక్క తన తెలివిని ప్రదర్శిస్తుంది. దీన్నే శాస్త్రంలో కేటయాన్ మార్పిడి సామర్థ్యం అంటారు. పెద్ద పేరని కంగారు పడకండి, చాలా సులభం. మొక్క ఏం చేస్తుందంటే, తన దగ్గర సులభంగా దొరికే హైడ్రోజన్ అయాన్లను మట్టికిచ్చి, ఇదిగో ఇది తీసుకో, నాకు కావాల్సిన ఆ పోషకాలనివ్వు అని ఒక బేరం కుదుర్చుకుంటుంది. అచ్చంగా మన మార్కెట్లో బండమాట్రు పద్ధతి లాంటిదనమాట. ఒక వస్తువిచ్చి మరో వస్తువు తీసుకోవడం. మరి ఈ మొత్తం బేరసారాలని, ఈ ఇచ్చిపుచ్చుకోవటాలని సాఫీగా నడిపించే పెద్ద మనిషి ఒకరున్నారు. ఎవరో తెలుసా? అదే హ్యూమస్. దీన్ని ఊరికే అనలేదు, ప్రకృతి మనకిచ్చిన నల్ల బంగారమని. ఈ నల్ల బంగారం అంత సులభంగా తయారవ్వదు. మొక్కలు, జంతు కడేబరాలు, చివరికి రాళ్ళు కూడా అన్నీ కలిసి భూమిలో కుళ్ళిపోయి లక్షల సంవత్సరాలపాటు నలిగి నలిగి అప్పుడుగాని ఈ హ్యూమస్ అనే అద్భుతం పుట్టదు. అందుకే దీనికింత శక్తి. 1000 ఏళ్లైనా చెక్కు చెదరకుండా మట్టిలో నిలిచి ఉంటుంది. ఈ హ్యూమస్లో మళ్ళీ 3 రకాలు: హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమెన్ అని. కాని ఇందులో అసలైన హీరోలు మాత్రం మొదటి రెండే, హ్యూమిక్, ఫల్విక్ యాసిడ్లు. అసలు పనిచేసేది, మట్టికి బలాన్నిచ్చేది ఇవే. అసలు ఈ హ్యూమిక్ యాసిడ్ చేసే మేలు గురించి చెప్పాలంటే అబో చాలా ఉంది. మట్టిని మెత్తగా గుల్లగా చేస్తుంది. నీటిని పీల్చుకుని గట్టిగా పట్టుకుంటుంది. పోషకాల మార్పిడి సామర్థ్యం, అదే మనం అనుకున్నాం కదా సిఈసి అని, దాన్ని అమాంతం పెంచేస్తుంది. వేర్లే భూమిలోకి చొచ్చుకుపోయేలా సాయపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన నేలలో ఉంటే మనం వాడే రసాయన ఎరువుల ఖర్చు ఏకంగా 30–40% తగ్గుతుంది. అందుకే అంటారు, ఇది భూమి తల్లికి దొరికిన ఒక వరమని. ఇదంతా సరే, మరి దిగుబడి సంగతేంటి? కొన్ని పరిశోధనల్లో ఏం తేలిందంటే, ఈ హ్యూమిక్ పదార్థాలు వాడిన పొలాల్లో పంట దిగుబడి ఏకంగా 70% వరకు పెరిగిందట. ఒక్కసారి ఆలోచించండి, మన కష్టానికి ఇంతకన్నా మంచి ఫలితం ఇంకేం కావాలి? సరే, ఈ సైన్స్ అంతా బాగానే ఉంది. కానీ దీన్ని మన పొలంలో ఎలా వాడుకోవాలి? ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. మన రైతన్నలు తరచుగా వాడే కొన్ని వస్తువుల గురించి, వాటి వెనుకున్న అసలు నిజాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలామందిలో ఉన్న ఒక పెద్ద అపోహను తొలగించుకుందాం. చాలామంది రైతన్నలు సున్నాన్ని, జిప్సాన్ని ఒకే పనికి వాడతామననుకుంటారు. అంటే నేల పీహెచ్ని సరిచేయడానికి. కాని అక్కడే ఓ చిన్న పొరపాటు జరుగుతోంది. ఆ రెండింటి పనులు వేరు, వాటి లక్ష్యాలు వేరు. అసలు విషయమేంటంటే, జిప్సం పని నేల పీహెచ్ని మార్చడం కాదు. దాని అసలు పని మొక్కకు అత్యవసరమైన కాల్షియం, సల్ఫర్ను అందించడం. సో దాన్ని మనం ఒక ఎరువులా, ఒక పోషకంగా చూడాలి తప్ప పీహెచ్ని సరిచేసే మందుగా చూడకూడదు.
అలాగే కొన్ని నేలల్లో క్షారగుణం అంటే pH మరీ ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మన పెద్దలు పటిక వాడేవాళ్లు. దాని వెనక కూడా ఇదే సైన్స్ దాగి ఉంది. పటిక ఏం చేస్తుందంటే ధనావేశాలను విడుదల చేసి మట్టిలో పేరుకుపోయిన అదనపు రుణావేశాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో మొక్క మళ్లీ తేలిగ్గా పోషకాలను తీసుకోగలుగుతుంది. ఇలా బయటనుంచి పదార్థాలు వాడటమే కాదు, మన భూమికి మళ్లీ జీవం పోయడానికి మన చేతుల్లోనే ఉన్న సహజమైన, ప్రకృతి సిద్ధమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది పచ్చిరొట్ట ఎరువు. అదేనండి, జీలుగా, జనుములాంటి పంటల్ని ఓ 40-45 రోజులు పెంచి పూతకొచ్చే టైంలో మళ్లీ భూమిలోనే కలిదున్నేయడం. ఇది మన తాత ముత్తాతల కాలం నుంచొస్తున్న గొప్ప పద్ధతి. ఒక్కసారి అలా జీలుగు పంట వేసి దున్నడం వల్ల ఎంత లాభమో చూడండి. ఒక్క ఎకరానికి ఏకంగా 100 క్వింటాల సేంద్రియ పదార్థం మట్టికి చేరుతుంది. అంటే దాదాపు 2 బస్తాల యూరియా, 1 బస్తా పొటాష్ వేసినంత బలమన్మాట. అంతేకాదు ఓ 15 కిలోల డీఏపీ అదనంగా దొరికినట్టే. ఇక బస్తాల కొద్దీ డబ్బు పోసి ఎరువులు కొనే ఖర్చు ఎంత తగ్గుతుందో మీరే ఊహించుకోండి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆఖరుగా అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది జీవం. అవును, ప్రాణం. మన మట్టిలో కోట్లావి సూక్ష్మజీవులు ఆరోగ్యంగా బతుకుతున్నప్పుడే మన భూమి బతుకున్నట్టు. జీవామృతం లాంటివి వాడటం ద్వారాగాని, లేదా రైజోబియం, అజోటోబాక్టర్ లాంటి మేలుచేసే బ్యాక్టీరియాలను అందించడం ద్వారాగాని ఈ జీవాన్ని మనం పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇవే అసలైన సైన్యం, మొక్కకు కావలసిన ఆహారాన్ని వండిపెట్టే నిజమైన కూలీలు. అందుకే చివరగా ఒక్క మాట: మన కాళ్ల కింద ఉన్నది కేవలం దుమ్ము ధూళి కాదు, అది మన భవిష్యత్తుకి, మన ముందు తరాల భవిష్యత్తుకి జీవనాధారం. ఈ భూమితల్లి గుండె చప్పుడిని మనం అర్థం చేసుకుంటే చాలు, అది మనల్ని, మన పిల్లల్ని తరతరాల పాటు చల్లగా చూసుకుంటుంది. కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.